హాయ్ వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్. అయితే ఈరోజు నాకు మార్నింగ్ లేవగానే నాకు అనిపించింది ఇది మీతో షేర్ చేసుకోవాలని. మార్నింగ్ టైం వచ్చి ఆల్మోస్ట్ 7 AM అయితే అవుతుంది. డేట్ వచ్చి 23 ఆగస్ట్ని అయితే డైరీ రాస్తున్నాను. అండ్ డైరీ అయితే నాకు ర్యాండమ్గా అంటే ప్రతి స్టేజ్లోని మన గ్రోయింగ్ స్టేజ్లో ప్రతి ఒక్కరు మనం అడిగే క్వశ్చన్ ఏంటి, నీ గోల్ ఏంటి? గోల్ వేరే అయితే ఉంటుందండి. అంటే ఎలాగంటే రిచ్కి ఒకలా ఉంటుంది, అంటే రిచ్ పీపుల్కి ఒకలాగా గోల్ ఉంటుంది, మిడిల్ క్లాస్కి మోస్ట్లీ చెప్పుకున్నాను. తర్వాత దీన్ని డిఫరెన్షియేషన్ మిడిల్ క్లాస్కి ఒకటి అండ్ పూర్ ఇలాగా గోల్స్ వీళ్ళ పెట్టి. అంటే నేనేమంటానంటే గోల్స్కి స్థాయికి సంబంధం లేదు. ఎవడైనా ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అది నేను ఎప్పుడు నమ్ముతాను. ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్. అయితే రిచ్ వాళ్ళకి ఏంటంటే వీళ్ళని ఫ్యామిలీ చూసుకోవాల్సిన పని లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ముందుగానే రిచ్, ఫైనాన్షియల్గా స్టేబుల్. వీళ్ళకి ఫ్యామిలీతో పని ఉండదు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడు చిల్ కొడదాం, ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు బయట ఫారెన్కి వెళ్ళి ఎప్పుడు పార్టీస్ ఇలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బు చూసారు కదా, డబ్బు ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర. పేరెంట్స్ని సంతోషంగా, అంటే వాళ్ళు పుట్టిందా లేకపోతే ఏంటో తెలియదు, కానీ రిచ్ కాబట్టి వాళ్ళకి ఇంట్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండదు. కాబట్టి వాళ్ళకి ఇంకా పెద్ద బాధ్యతలు ఉండవు. మోస్ట్లీ చాలా వరకు సినారియోస్లో జరిగేది ఇదే. అందుకే మీరు ఎప్పుడు చూసుకున్నట్లయితే రిచ్గా ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఆఫ్ ది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ పెద్దగా చదవరు. మీరు ఇప్పుడు గమనించినట్లయితే మ్యాక్సిమం వాళ్ళకి ఒక 50 to 60% మార్క్స్ అలా వస్తూ ఉంటాయి. వాళ్ళకి స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ నాన్న బిజినెస్, వాళ్ళ తాత బిజినెస్ ఏటి ఉంటే వాళ్ళకి బ్యాకప్ ఉంటుంది. ఫైనాన్షియల్గా వాళ్ళు స్టేబుల్ ఉంటారు. ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా స్టేబుల్ ఉంటారు. కాబట్టి వీళ్ళు గోల్స్ ఎక్కువ, పార్టీ ఎక్కువ, ఎంజాయ్ చేయాలి, ఎక్కువ ఫ్రెండ్స్తో తిరుగుదాం, ఈ టైప్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పుట్టింది ఆ ప్లేస్లో కాబట్టి. ఇంకా మిడిల్ క్లాస్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది అప్పుడు. ఇది మిడిల్ క్లాస్లో ఎవరి మిడిల్ క్లాస్ కాదు, అప్పర్ మిడిల్ క్లాస్, ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కట్టించుకోవాలి. అంటే వాళ్ళ గోల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకో, ఆ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, మంచి ఇల్లు కట్టాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, మంచిగా చూసుకోవాలి, వాళ్ళు ఎలాంటి కష్టం లేకుండా అనుకుంటారు మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్. ఇల్లు ఉన్న వాళ్ళు ఇల్లు ప్రాబ్లం కాదు, కానీ ఇల్లు లేని వాళ్ళు, బాగా రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు అయితే బాగా ఫేస్ చేస్తారు. ఇది నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్ని కనుక్కున్నాను, నేను ఫేస్ చేశాను. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉంటే అది వేరే లెవెల్. అసలు వాళ్ళకి ఏది లేకపోయినా మంచి ఇల్లు, ఫ్యామిలీ మంచిగా హ్యాపీగా ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటే వాళ్ళకి చాలు. మోస్ట్లీ ఇది ఎక్కువ జరిగేది మిడిల్ క్లాస్ సినారీస్లో. ఇల్లు ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండాలి. ఫైనాన్షియల్ అంటే ఎలాంటి అప్పులు ఇవే అనకూడదు. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పులు చేసి మరీ పెళ్లి చేస్తారు, అప్పులు చేసి మరీ చదివిస్తారు, అప్పులు చేసి ఏది చేయాలన్నా అప్పే చేస్తారు. ఎందుకంటే వీళ్ళ ఇన్కమ్ మొత్తం ఎంత ఏదోటి ఇంకా అప్పులు, వడ్డీ అనో ఏదోటి తీర్చడానికే సరిపోద్ది మిడిల్ క్లాస్లకి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే. కాబట్టి వీళ్ళు మంచి ఇల్లు కట్టుకోవాలి, అప్పులు తీర్చాలి, ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండాలి, ఎలాంటి అప్పులు ఉండకూడదు, అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, పేరెంట్స్కి అబ్బాయిదేమో మంచి జాబ్ రావాలి, ఇది ఉంటుంది. జాబ్ ఏంటి అది కూడా మాట్లాడతాను. ఇది పూర్తి మాట్లాడిన తర్వాత వీళ్ళు ఏంటంటే వీళ్ళకి చదువుకోవడానికి కూడా, అంటే ఇప్పుడంటే పూర్ ఇప్పుడంటే మనకి స్కాలర్షిప్స్, సీట్స్ అని ఇవన్నీ వచ్చినాయి. కానీ ఒకప్పుడు పూర్ అంటే వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉండేది. అంటే దేంట్లో అంటే ఏం చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి ఇదన్నా తెలీదు. వీళ్ళు ఏంటంటే డైలీ చదువుకుంటే ఎందుకు, దీనికి బదులు ఏదైనా పనికి వెళ్తే డైలీ ఒక 500 to 600 వస్తాయి కదా, ఫ్యామిలీ చూసుకోవచ్చు కదా అనే థాట్స్లో ఉంటారు. మోస్ట్లీ చాలామంది ఇలాగే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అప్పుడు చదివితే అది ఇన్స్టెంట్గా రాదు. చదువు అంటే ఆల్మోస్ట్ 20 నుంచి 22 సంవత్సరాలు చదవాలి దాని నుంచి. అప్పుడు చదివితేనే ఒక జాబ్ వస్తుంది. ఆ జాబ్ బట్టి మళ్ళీ చూసుకోవాలి. అంత టైం వీళ్ళ దగ్గర లేదు కదా. వీళ్ళకి ఒక పూట గడవాలంటేనే ఎవరో ఒకరు పనిలోకి వెళ్ళాలి. అప్పటికి ఇంట్లో అమ్మ నాన్నలు ఇద్దరు వెళ్తారు, అయినా గడవదు. వీడు ఏదైనా సెలవుల్లో ఉండి వెళ్ళి పని చూసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది నేను చూశాను కూడా. బట్ పూర్ పీపుల్ ఏంటంటే చదువుకుని కొంతమంది బ్యాలెన్స్ చేస్తూ పనికి వెళ్తారు. కొంతమంది చదువు ఆపేసి నాకు ఇంకెక్కట్లేదు, ఇది పని సైడ్ వెళ్ళిపోతానని చెప్పి ఇంకా పని వదిలే, ఇంకా పనికి వెళ్ళిపోయి ఇంకా చదువు అది పక్కన పెట్టేసి ఇంకా వీళ్ళు గోల్ అనేది ఏముండదు. ఎలా అంటే ఇప్పుడు పని అంటే సంథింగ్ ఒక ఆటో నడుపుకున్నారండి. ఒక ఆటో నడుపుకుంటే రోజుకి ఒక 1000 రూపాయలు వచ్చినాయి అనుకుందాం. 1000 రూపాయలు వస్తే 500 ఇంట్లో ఇచ్చుకున్నా, 500 పెట్టి తాగడం, తిరగడం ఇలాగ ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఇదే ఎంజాయ్మెంట్. వాళ్ళకి బయటకు ఇంకెక్కడికి వెళ్ళరు. ఆటో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు, 500 ఇంట్లో ఇస్తారు, ఇంకొక 500 ముందో ఏదో పార్టీ అనో బిర్యానీ అనో ఇలా ఎంజాయ్ చేస్తారు కదా. ఇది 3 సినారియోలో. మరి గోల్ అంటే మనం మనుషులకి స్థాయి అది చూస్తారు, కానీ గోల్స్ స్థాయి ఏం చూడదండి. ఎవరి కష్టం, ఎవరి హార్డ్ వర్క్ ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళని ఖచ్చితంగా అది నెరవేరుద్ది. గోల్ అంటే ఎలా అంటే, ఇప్పుడు నా గోల్ నేను ఛానల్ పెట్టి
1 డే అయింది, అంటే 22 ఆగస్ట్ని పెట్టా. 0 సబ్స్క్రైబర్స్, ఎవరికి చెప్పలేదు, ఏమి చెప్పలా. బట్ నాకు నమ్మకం ఉంది 2 ఇయర్స్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కొడతారు. దీనికి వర్క్ ఏంటి? 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ చేయడానికి నేను ఏం చేయాలి? డైలీ ఒక వీడియో పెట్టాలి, ఒక వీడియో లేదా 2. నువ్వు డైలీ కన్సిస్టెంట్గా పెడుతూ ఉంటే, డైలీ పెట్టాలండి, ఒక్కరోజు మిస్ అయినా కూడా అది అవ్వదు. డైలీ పెడుతూ ఉండాలి కన్సిస్టెంట్గా పెడితే ఖచ్చితంగా ఏదో రోజు వెళ్తుంది, పైకి వెళ్తుంది. అప్పుడు అందరూ చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న మీరు సబ్స్క్రైబర్స్ కానీ 1 మిలియన్ కానీ 2 మిలియన్ 3 మిలియన్ కానీ వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. ఎవరికి ఫస్ట్ వీడియోలో మనీ 10 మిలియన్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చిన లేరు. రీసెంట్గా రొనాల్డో, అంటే రీసెంట్గా జస్ట్ 2 days బ్యాక్ రొనాల్డో ఛానల్ క్రియేట్ చేశాడు యూట్యూబ్లో. తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్లోనే 1 ఆఫ్ ది హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న అతను రొనాల్డో. ఇన్స్టాగ్రామ్ తర్వాత రొనాల్డో కుట్టినోడు లేడు ఇంక మొత్తం వరల్డ్ వైడ్. అలాంటిది రొనాల్డో యూట్యూబ్లోకి వచ్చాడు. యూట్యూబ్లోకి వచ్చిన 24 hours-లోనే 1 crore సబ్స్క్రైబర్స్ దాటారు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు చూసి వీడియోలో చెప్తున్నాను, ఇప్పుడైతే అట్మోస్ట్ 2.80 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నిన్న చూస్తేనేమో 1.70 ఉన్నారు, ఈరోజు 2.80. అంటే ఒక్క రోజులోనే 1 కోటి మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. వీళ్ళకి ఏంటంటే అంత ఫాలోయింగ్. దాదాపు ఇన్స్టాగ్రామ్లోనే ఆ వీడియో పెట్టడం వల్ల ఇలా యూట్యూబ్ క్రియేట్ చేసిన చాలామంది ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఫాలోయింగ్ ఉంది అండ్ గోట్ అని కూడా అంటారు, అది వేరే విషయం. బట్ అలా ఒక్క రోజులో రావడం అన్నది రికార్డ్. ఇప్పటివరకు అసలు ఎవరు అవ్వలేదు అసలు అది. ఇప్పుడు దాదాపు ఆయనకి 3 crore సబ్స్క్రైబర్స్ వస్తారేమో. మీరు ఈ వీడియో మీ దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఒక 5 to 7 crores ఉంటాను. ఎందుకంటే వీడియో మీకు ఇప్పుడు వెంటనే సజెస్ట్ చేయదు, ఖచ్చితంగా ఎప్పుడో ఒక టైం సజెస్ట్ చేస్తుంది. కాబట్టి 10 crore వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. మరి చూడాలి. అండ్ గోల్ అంటే చాలా వరకు ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా. స్టూడెంట్ గోల్ ఎలా ఉంటుంది? స్టూడెంట్ గోల్ అంటే స్టూడెంట్ గోల్ వచ్చి మంచి ప్యాకేజ్తో జాబ్ రావాలి. మంచి ప్యాకేజ్, అటు మంచిది ఏదైనా పర్లేదు, 10 LPA 15 LPA 20 LPA ఏదోటి ఒక మంచి జాబ్ రావాలి, సెటిల్ అయిపోవాలి. ఇదేనండి. బిజినెస్ సైడ్ కొంతమందికి ఉంటుంది, బట్ ఇంట్లో వాళ్ళు సహకరిస్తే వాళ్ళు వెళ్తారు దానికి. మ్యాక్సిమం మిడిల్ క్లాస్లో అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. మ్యాక్సిమం ఇది జరిగే సినారియో. ఎవరో కొంతమంది తెలియకుండా మేనేజ్ చేస్తారు, కానీ ఎక్కువ జాబ్ చేసి చెప్పినది ఇల్లు బాగా చూసుకోవాలి. కొంతమంది పర్సనల్ గోల్స్ ఉంటాయి, వాళ్ళు నాకు మహా ఇష్టం. మోస్ట్లీ అమ్మాయిలు ఇండిపెండెంట్గా బయటికి వెళ్ళి చేసేటోళ్ళు అంటే మహాగౌరవం. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇండిపెండెంట్ అంటారు. మీరు ఎక్కడ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా వాళ్ళు పని చేసుకుంటే మహా రెస్పెక్ట్ ఇస్తాను నేను. మహా ఇష్టం కూడా నాకు అలా ఇండిపెండెంట్గా బతుకుతుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఏ సిచ్యువేషన్లో అయినా తను ఫేస్ చేయగలగాలి, హడిల్స్ అన్ని దాటుకుని వెళ్ళాలి. అలాంటి వాళ్ళు అంటే బాగా ఇష్టం. అంటే ప్రతి చిన్నదానికి కూడా ఇంకా కొండంత చేసింది కాకుండా ఏముంది అయితే ఏమైంది ఈ యాటిట్యూడ్స్ ఉన్న వాళ్ళు అంటే బాగా నాకు మంచి గౌరవం ఉంటుంది. గోల్ అన్నది ఏదైనా మీరు అవ్వచ్చు, అంటే దానికి మీరు వర్క్ చేయాలి. ఇప్పుడు నేను నాది 1 మిలియన్ అవ్వాలంటే నేను డైలీ వీడియోస్ పెట్టాలి. డైలీ వీడియోస్ పెడితే ఖచ్చితంగా అయ్యి తీరుద్ది. ఆ నమ్మకం నాకు ఉంది. నువ్వు డైలీ ఏది అనుకున్నా దాని నుంచి నువ్వు డైలీ ఏదో ఒక చిన్న యాక్షన్ ఆఫ్ వర్క్ నువ్వు చేయాలి. అక్కడ చిన్న యాక్షన్ దానికి రిలేటెడ్ చేస్తే డైలీ కన్సిస్టెంట్గా ఖచ్చితంగా అవుద్ది. ఎలా అవుద్ది ఏంటంటే నీకు తెలియదు, బట్ ఖచ్చితంగా అవుద్ది. అది నువ్వు నమ్మాలి, ఖచ్చితంగా అవుద్ది, నో డౌట్. డ్యామ్ షూ చెప్తాను నేను. మ్యాక్సిమం అవుద్ది. ఈ ఛానల్ నేను కొడతాను, నా వల్ల అవుద్ది, ఐ కెన్ డూ ఇట్. సో ఇవన్నీ కాకరకాయ మాటలో ఇవన్నీ పక్కోడు ఏమనుకుంటాడు, ఇవన్నీ వదిలేడబ్బా. పక్కోడు ఏమనుకుంటాడు దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు నాకు వాళ్ళ మీద పిచ్చ ఇంటెన్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తాను చాలా క్లియర్గా. ఇది ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ కళ్యాణ్ రాముడు. థ్యాంక్ యూ.